ఈరోజు మనకు ఈరోజు భగవంతుడు అందిస్తున్నటువంటి దివ్యమైనటువంటి సందేశము చెప్పమంటారా ప్రభుజీ? చెప్పండి మాకు. కృష్ణ భక్తి రసభావన యందు ఉండే మనుజుడి లక్షణాలు మరియు లక్ష్యము. కరెక్ట్, వెరీ నైస్ మాకు. కృష్ణ భక్తి రస భావన యందు ఉండేటువంటి మనుజుడి లక్షణాలు మరియు లక్ష్యమేంటి? ఇప్పుడు కృష్ణ భక్తిలో ఉండేటువంటి మానవుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ప్లస్ ఆయన లక్ష్యం ఏముంటుంది అనేది ఈరోజు మనం చర్చిద్దాం. శ్రీమద్ భగవద్గీత అధ్యాయం 4 దివ్య జ్ఞానము 22వ శ్లోకము. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. 23వ శ్లోకం. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసా యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. 24వ శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మ హావిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చారు. మమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసవి గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय बोलो श्रीमद भगवद गीता की जय. श्री श्री राधा मदन मोहन की जय. సమావిత భక్త వృందకి జయ. సో ఈ రోజు మనము భగవంతుడి యొక్క దివ్య సందేశం ద్వారా మనందరం కూడా కృష్ణ భక్తి రస భావనలో ఉన్నామా లేదా తెలుసుకోవచ్చు. చెక్ పాయింట్స్ అన్నట్టు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి. ఎస్ ప్రభుజీ, నేను కూడా కృష్ణ భక్తి రస భావనలో ఉన్నాను అనుకుంటే ఇవన్నీ అండర్లైన్ చేసుకోండి, రాసుకోండి. ఈ విధంగా ఉండాలి. అటువంటి లక్షణాలు ఉన్నవాడి యొక్క లక్ష్యం ఏముంటది, మన లక్ష్యం ఏముండాలా భగవంతుడు చెప్తున్నాడు, దాన్ని మనం అనుసరిద్దాం. సో మొట్టమొదటిగా చెప్తున్నాడు ఫార్ములాస్ అన్నట్టు. ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా లభించిన దానితో సంతుష్టుడు అవ్వాలి. కృష్ణ భక్తి రసభావనలో ఉన్నాము అనుకుంటే మనకు ఏదైతే దొరుకుతుందో దాంతో సంతృప్తి పడాలి. దొరకని దాని గురించి టెన్షన్ పడద్దు, చాలా ఆతృత పడద్దు. ప్రయత్నం చేయాల, కర్మ చేయాలా, కర్మఫలం భగవంతుడికి వదిలేయాలి. కాబట్టి ఇక్కడ దొరకని దాని గురించి చాలా టెన్షన్స్ పెట్టుకొని బీపీలు, షుగరు, ఇంకెన్నో ఇతరులను మోసం చేసి ఇంకెన్నో రకాలుగా నాకు అది కావాలా అనుకునేవాడు కృష్ణ భక్తి రసభావంలో ఉండని వాడు. నంబర్ 1, దొరికిన దాంతో సంతృప్తి పడాలా, ఇంకా ప్రయత్నం చేయాలంటే భగవత్ కృప వల్ల అది ఏ డైరెక్షన్ లో ప్రయత్నం చేయాలని చెప్తున్నాడు. ఫస్ట్ థింగ్, మనకి ఏదైతే దొరుకుతుందో దాంతో సంతృష్టి పడండి. నెక్స్ట్, ద్వంద్వాతీతుడు, ద్వంద్వాలకు అవకాశం ఇవ్వని వాడు. సుఖం ఏ విధంగా ఉంటుందో దుఃఖం కూడా వాడు అంతే ఈక్వల్ గా తీసుకుంటాడు. సో దుఃఖం వచ్చినప్పుడు మొత్తం బాధపడిపోయి, సుఖం వచ్చినప్పుడు ఎగిరి గంతులు వేస్తూ అందరితో ఆనందాన్ని పంచుకొని, దుఃఖం వచ్చినప్పుడు ఎవ్వడికి గెలవకుండా ఎవరితో అలా ఉంటే, అంటే సుఖాన్ని ఒకలాగా దుఃఖాన్ని ఒకలాగా అనుభవించడం అనేది ద్వంద్వాలు. కాబట్టి ఆ ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి. సపోజ్ ఎగ్జాంపుల్, రామచంద్రుడు ఉన్నాడు. రాముడు రాజ్య పట్టాభిషేకము మొత్తం చక్రవర్తి అవుతున్నాను అంటే అదే విధంగా ఉన్నాడు. రాత్రికి రాత్రి రామచంద్రుడు అరణ్యాలకు వెళ్ళాలి అనుకుంటే తండ్రే నువ్వు రాజుగా నిన్ను డిక్లేర్ చేస్తున్నాను అంటే రామచంద్రుడు తండ్రి ఆజ్ఞను పాటించడానికి ఓకే అన్నాడు. నెక్స్ట్ డే లేదు, నిన్ను అరణ్యాలకు పంపాలనుకుంటున్నాను అంటే సో సేమ్, తండ్రి ఆజ్ఞ మేరకు రాజు అవ్వాలనుకున్నాడు, తండ్రి ఆజ్ఞ మేరకు అరణ్యాలకు వెళ్ళాలనుకున్నాడు. దేర్ ఈస్ నో డిఫరెన్స్. ఆయనకు ద్వంద్వము లేదు అక్కడ. అదే కృష్ణ భగవానుడు పుట్టంగానే తల్లిదండ్రి దగ్గర ఉండాలి, కానీ అదే తండ్రి
ఆయనని గోకులానికి తీసుకెళ్తున్నాడు. సో అక్కడ పెరిగాడు. అక్కడ 11 ఇయర్స్ 7 మంత్స్ తర్వాత వాళ్ళతో ఎంతో అటాచ్మెంట్ వచ్చింది. వాళ్ళు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించారు. ఎవరిని? కృష్ణుని, నందబాబా, యశోదమ్మ, ఈ గోపికలందరూ కూడా, గోపాస్ అందరూ కూడా. సో భగవంతుడు తన కార్య నిర్వహణార్థమై ఇంకా ఆ, ఆయన లోక కళ్యాణార్థమై కంసని చంపడానికి వెళ్ళాడు. అటు నుంచి మళ్ళీ ఆయన ఇంకా మథురలోనే ఉన్నాడు. దాని తర్వాత ద్వారక వెళ్ళిపోయాడు. సో ఇక్కడ చూడండి, దేనికి కూడా అటాచ్ అయి ఉండరు అన్నాడు. భగవంతుడు మనకు ఒక ఆదర్శమైనటువంటి పాత్రని చూపించాడు. అదే చైతన్య మహాప్రభు. సో తల్లి ఆజ్ఞ మేరకు పెళ్లి చేసుకున్నాడు, రెండో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత తాను వచ్చిన కార్యార్థమై సన్యాసం తీసుకొని లోకానికి ప్రేమను అందించాడు. కాబట్టి ఇక్కడ ద్వంద్వాలకు భగవంతుడు ఆస్కారం ఇవ్వడు. భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు కూడా ద్వంద్వాతీతులు. తర్వాత నెక్స్ట్ మూడవది, అసూయ లేనివాడు. కృష్ణ భక్తుడికి అసూయ అనేది ఉండకూడదు. మనం ఎదుటి వారి పట్ల మనకు అసూయ ఉంది అంటే మీరు కృష్ణ భక్తిలో ఇంకెక్కడున్నట్టో మీరే అర్థం చేసుకోవాలి. కృష్ణ భక్తి రసభావితుడు అసూయ రహితమై ఉండాలి. ఓకే, నా లోపల అసూయ ఉందంటే అంటే అన్ని సమయాల్లో అసూయ ఉండకపోవచ్చు, అందరి పట్ల అసూయ ఉండకపోవచ్చు, కొందరి పట్ల అసూయ ఉండొచ్చు. మరి ఆ కొంత పర్సెంట్ మనము కృష్ణ చైతన్యంలో ఇంకా లోటు ఉంది. తర్వాత నెక్స్ట్ ఫార్ములా, జయ అపజయములందు స్థిరుడై ఉండువాడు. సపోజ్ సమ్ టైమ్స్ మనం అనుకున్నది సాధించవచ్చు, కొన్నిసార్లు ఎంతో కష్టపడతాం, అపజయాన్ని ఎదుర్కోవచ్చు. ఆ రెండు సమయాల్లో కూడా స్థిరుడై ఉండాలా, స్థితధీరుడై ఉండాలి. ఎవరుంటారు? అది భౌతికమైనటువంటి జనాలు ఉండలేరు. కేవలము అది ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నటువంటి వారు మాత్రమే. అంటే చూడడానికి డ్రెస్ కోడ్తో కాదు. సపోజ్ ఎగ్జాంపుల్, మా ఇంట్లో ఒకరు జన్మిస్తే అలానే ఉండాలా, ఒకళ్ళు మరణిస్తే అలానే ఉండాలా? అది సాధ్యమవుతుంది అంటారా సతీష్ ప్రభు? ఒకరు జన్మించినప్పుడు ఏదైతే సంతోషంగా ఉంటారో మరణించినప్పుడు అలానే ఉంటారా? ఎమ్మెల్యే గెలిచినప్పుడు, ఎమ్మెల్యే ఓడిపోయినప్పుడు అలానే ఉంటారా? కృష్ణ భక్తులు అట్లా ఉండాలంట. అది నిజమైన కృష్ణ భక్తుడికి ఉండవలసినటువంటి లక్షణం. జయము అంటే భగవంతుడు ఏదో ఉన్నత కార్యము చేయించడానికి ఎమ్మెల్యే చేయవచ్చు, మినిస్టర్ని చేయొచ్చు. జయం ఒకసారి ఓటమి ఎదుర్కొంటే అక్కడ కూడా భగవంతుడు ఇంకేదో మనతో చేయించడానికి. ఎవ్రీథింగ్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ కృష్ణ. కృష్ణుడి యొక్క ప్రీత్యర్థమే మనం ప్రతి స్టెప్ వేస్తున్నామంటే అప్పుడు మీకంటే ఏముంటుంది? సపోజ్ మీరు ఒక బ్యాంక్ లో పని చేస్తున్నారు, ఎవడో లోన్ మీరే ఇచ్చారు యాజ్ బ్యాంక్ మేనేజర్. తర్వాత డబ్బులు వాడికి ఎలిజిబిలిటీ ఉంది, కూడా లోన్ ఇచ్చిండ్రు, కట్టట్లేదు, కట్టించడానికి వెళ్ళారు, వాడు దొరకలేదు, లేకపోతే ఇంకా ఎక్కడికో వెళ్ళిండి అనుకోండి. సో ఇక్కడ అది బ్యాంకు కొరకు మీరు డబ్బులు వస్తుంది, మీ పర్సనల్ మనీ కాదు, అదేందా? సో బ్యాంక్ కొరకు ఒకవేళ మీరు లోన్ ఇచ్చినప్పుడు మీరున్నారు, వసూలు చేసినప్పుడు మీరు లేరు, మీరు ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు. అంటే మనకు ఆ లోన్ టార్గెట్ మీరు ఇచ్చారు, మరి వసూలు కూడా టార్గెట్. సో ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందో తీసుకున్నప్పుడు, అంటే అన్ని స్థితుల్లో కూడా మనం స్థిరంగా ఉండాలి. జయం అపజయం రెండు కూడా మన కొరకు అయితేనేమో జయం అపజయం, అది ఇంకొకరికి కొరకు చేస్తున్నప్పుడు యాజ్ ఎ రిప్రజెంటేటివ్ గా చేస్తున్నారు. దాంట్లో మీరేమన్నా దుఃఖాన్ని, బాధని, లేకుంటే జయాన్ని, విజయాన్ని ఏమైనా ఉంటుందా? సో మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే అత్యంత, ఓడిపోతే బాధ ఉంటుండొచ్చు. ఎవరి కొరకు మీరు పని చేస్తున్నారు? అరే నాయన ఒక నెల రోజులు నా కొరకు పని చేయు, కొంచెం ఉంటుందేమో, మొత్తం ఆయన బాధపడ్డంత మనకు బాధ ఉంటుందా? ఓడిపోయిన ఆయనకు ఉన్నంత బాధ మనకు ఉండదు. ఆయన గెలిస్తే ఆయన గెలిచినంత ఆనందం మనకు ఉంటుందా? నెల తర్వాత నాన్న నాకు అవసరం లేదు నువ్వు అంటాడు, మనకు కూడా తెలుసు. కాబట్టి ఆ విధంగా ఎందుకు మనం ఇతరులకు పని చేస్తున్నాం, మన జీవితం కూడా భగవంతుడి కొరకు మనం పని చేస్తున్నాం అన్నప్పుడు జయాపజయాలు మనవు కావాలి. అగు మనుషుడు కర్మను వననిచ్చుతున్నాను ఎన్నడును బంధితుడు కాడు. నెక్స్ట్ భాష్యం, కృష్ణ భక్తి రస భావితుడు దేహ పోషణార్థము సైతం ఎక్కువగా శ్రమింపడు. ఇది కూడా ఈ నెక్స్ట్ పాయింట్. ఇది కృష్ణ భక్తిలో ఉన్నవాడు ఈ దేహం కొరకు అహర్నిశలు శ్రమించడంట. దేహ పోషణ కొరకు ఎంత కావాలి మనకు? ఇంత. సో మనకు దొడ్డు సామెతలో చెప్తారు, తినడానికి భోజనము, ఉండడానికి ఏదో షెల్టర్, కూడు గూడు, కట్టుకోవడానికి బట్టలు. అంత సింపుల్ లివింగ్ హై థింగ్స్ ఉంటారు. సో కాబట్టి దేహ పోషణ కొరకు ఎక్కువ
శ్రమింపకుండా ఆత్మ పోషణ కొరకు శ్రమింపాలని. దేహ పోషణ కొరకు అంటే గాడిద కూడా శ్రమిస్తుంది. శ్రమిస్తుందా? ఎడ్లు కూడా శ్రమిస్తాయి. దాన్ని ఏమంటారు? భారాన్ని మోయటం. అదే మానవుడి యొక్క ధర్మము సారాన్ని గ్రహించడానికి మానవ దేహము ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ కృష్ణ భక్తికి ఎవరైతే ప్రమోట్ అవుతారో తప్పుగా భావించకండి. పశువులు భారాన్ని మోస్తాయి పాపం యజమాని కొరకు. మనం కూడా ఇతరుల కొరకు. ఇప్పుడు ఎడ్లున్నాయి, ఎడ్లకు తిండి పెడితే పాపం డే అంతా పనిచేస్తుంది. పూర్వకాలం, ఇప్పుడైతే గాడిదల పని లేదు. పూర్వకాలం గాడిదలతో ఎంతో పని చేయిస్తుండే గాడిదల యజమానులు, అవునా కదా? దానికి పెట్టేది ఏంటి? పశువుల కన్నా దేనికి? ఎడ్ల కన్నా భోజనం పెడతాడు. గాడిదకి భోజనం కూడా పెట్టాడు. సాయంత్రం డే అంతా పని చేసుకో వదిలేస్తాడు. అది అక్కడెక్కడ పేపర్లకి ఇప్పుడు తిని మళ్ళీ యజమాని దగ్గరికి వస్తుంది. నెక్స్ట్ డే మళ్ళీ యజమాని యొక్క దాన్ని ఏమంటారు, భారాన్ని మోయడానికి మళ్ళీ యజమాని దగ్గరికి వస్తుంటుంది. కాబట్టి అటువంటి శ్రమ చేయకండి. యాదృశ్చికంగా లభించిన దాంతో అతడు సంతృష్టి నొందును. కాబట్టి కృష్ణ భక్తుడు తనకు లభించిన దాంతో సంతృప్తి పొందుతాడు. తర్వాత భిక్షమెత్తుట గాని అప్పు చేయుట గాని చేయక న్యాయంగా తన శక్తి కొలది కర్మను నుంచి తద్వారా లభించిన దాంతో అతడు సంతృప్తి నొందును. సో కాబట్టి కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు ఫస్ట్ థింగ్ ఇతరులను మోసం చేయరు. ఇతరుల దగ్గర భిక్షం ఎత్తుకోవడం అనేది ఉండదు. న్యాయంగా తన శక్తి బుద్ధి కొలది కర్మ చేసి సంపాదించిన దానితో సంతృప్తి పడతాడు. అది కూడా ఈ కర్మ ఎట్లా? నా కృష్ణ చైతన్యానికి ఇబ్బంది లేనటువంటి కర్మలు చేస్తాడు. కృష్ణ చైతన్యకి ఆటంకం కలిగించేటువంటి కర్మలు చేయడు. కనుకనే తన జీవనోపాధి విషయంలో అతడు స్వతంత్ర ఇతరులు కొనర్చబడి సేవ తన భక్తికి అడ్డు రాకుండా ఉండునట్లు అతడు చూచుకొనును. ఆయనను భగవానుని సేవ కొరకు మాత్రము భౌతిక జగత్ యొక్క ద్వంద్వములచే ఏమాత్రము కలత చెందక ఎట్టి కర్మ ఎందైనను అతడు పాల్గొనును. భౌతిక జగమునందలి ద్వంద్వములన్నవి సుఖ దుఃఖములు శీత ఉష్ణముల రూపంలో అనుభూతములగుచుండును. కానీ భక్తుడు శ్రీకృష్ణుని ప్రీత్యర్థమై ఎటువంటి జంకు లేకుండా తన కర్మలను నడుచును. కావున అట్టి ద్వంద్వములకు అతీతునిగా ఉండును. ద్వంద్వాతీతుడు కనుకనే అతడు జయ అపజయముల రెండింటి ఎందును స్థిరుడై ఉండును. మనుజుడు దివ్య జ్ఞాన పూర్ణుడైనప్పుడు ఈ విధముగా చిహ్నములు గోచరించును. సో ఇవి మనము భౌతికంగా ఏదో మెకానికల్ గా మాట్లాడితే అంత సులభం కాదు. ఈ ద్వంద్వాతీతుడు కావాలన్నా భరత ద్వంద్వాలను సుఖ దుఃఖాలు లాభ నష్టాలు వీటికి అతీతుడు కావాలన్నా జయాపజయములందు సమస్థితిగా ఉండాలంటే మనుజుడికి కావాల్సింది దివ్య జ్ఞాన పరిపూర్ణుడు కావాలి. దివ్య జ్ఞానం ఎక్కడి నుంచి ఉంది? భగవద్గీతలో ఉన్నటువంటి దివ్య జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో, దాని తర్వాత భాగవత జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు ఈ విధమైనటువంటి స్థితిని మెయింటైన్ చేయగలుగుతారు. నెక్స్ట్ ప్రకృతి త్రిగుణముల ఏడ అసంగుడై దివ్య జ్ఞానమునందు సంపూర్ణంగా స్థితుడైన మనుజుడు సర్వ కర్మలు దివ్యత్వమునందే పూర్తిగా లీనమగును. ఇక్కడ మనకు భగవద్గీత ఉపోద్ఘాతంలోనే భగవంతుడు శంకరాచార్యుడి యొక్క భాష్యం ద్వారా గీతా మహత్యంలో మనకు చెప్పడం జరిగింది. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. నీకు నిజమైన దివ్య జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞాన పూర్ణుడయి, సో ఆ జ్ఞానంతో కర్మలు చెయ్యాలి అనుకుంటే దివ్య జ్ఞానం స్థితికి చెందిన వాడు ప్రకృతి త్రిగుణాలను చాలా సులభంగా దాటగలుగుతాడు. త్రిగుణాతీత కర్మలు చేయగలుగుతాడు. ఎందుకు? దాంట్లో ఆ శ్లోకంలో ఉన్న 4 ఫార్ములాస్ పాటిస్తే ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. ఒకే ఒక శాస్త్రము దేవకీ పుత్రుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు పలికినటువంటి ఆ పలుకులను ఆదేశాలను తూచా తప్పకుండా ఎవరైతే పాటిస్తారో వాళ్ళు నెక్స్ట్ స్టెప్కి ఎదుగుతారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏకో దేవో దేవకీ పుత్ర ఏవా. ఎస్, నాకు ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు, ఆ దేవాది దేవుడు. అయితే ప్రభుజీ మిగతా వాళ్ళని పూజ చేయొద్దా? సో మిగతా వాళ్ళందరికీ బాస్ భగవంతుడు. కాబట్టి ఆ బాస్ ని మనం ఎప్పుడైతే సేవిస్తామో వాళ్ళందరూ కూడా ఆ శరీరంలోని అంశములు,
వాళ్ళందరూ కూడా. అర్థమైందా? కాబట్టి ఆ భగవంతుణ్ణి ఎవరైతే సేవిస్తారో, భగవంతుడని మనకు తెలుసు విష్ణు ఆర్ కృష్ణ. మరి ఏ విధంగా సేవించాలి అనే దానికి ఏకో మంత్ర తస్య నామాని అని, ఆ భగవంతుడి యొక్క నామాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో భగవంతుడి నామాన్ని ఎవరైతే ప్రేమ పూర్వకంగా దశవిధ అపరాధాలు లేకుండా, దశావ అపరాధాలను వాటిని ఓవర్కమ్ చేస్తూ, మనకు 10 అపరాధాలను మనము పాటిస్తూ ఎవరైతే నామం చేస్తారో వాళ్ళు త్రిగుణాతీతమైనటువంటి కర్మలు చేయడానికి వాళ్ళు అర్హత సంపాదిస్తారు. నెక్స్ట్, కృష్ణ భక్తి రసభావితుడగుట ద్వారా మనుజుడు ద్వంద్వముల నుండి విడివడి క్రమముగా త్రిగుణముల సంపర్కం నుండి విడివడును. సో దేనికి ఏకో మంత్ర తస్య నామ, ఆ మంత్రాన్ని ఆ విధంగా అపరాధ రహితమైనటువంటి మంత్రాన్ని అపరాధాలతో చేయకుండా, అపరాధాలను మనము ఓవర్కమ్ చేస్తూ మంత్ర జపం చేస్తే నెక్స్ట్ స్టేజ్కి మనం ఎక్కడ ప్రమోట్ అవుతామంటే కర్మాప్యేకం తస్య దేవస్య సేవ, ఆ దేవదేవుడి యొక్క కర్మ, భగవంతుని సేవ తప్ప మిగతాది చేయము. భగవత్ సేవ త్రిగుణాతీతము. భౌతిక సేవ త్రిగుణాలతో కూడుకున్నటువంటి సేవ, భగవత్ సేవ ఏదైనా ఉండని త్రిగుణాతీతమైనటువంటిది. కృష్ణునితో గల సంబంధమున తన నిజస్థితిని ఎరిగి ఉండుటచే అతడు ముక్తి నొందుటకు అర్హుడగును. ఇప్పుడు కృష్ణుడితో కల సంబంధం అంటున్నాడు. కృష్ణుడితో మనకి ఎటువంటి సంబంధం ఉంది? కృష్ణుడితో గల సంబంధం ఏంటి? కృష్ణుడితో మనకి ఏం సంబంధం ఉంది? దాసుని సంబంధం. నిత్యము నిరంతరము కృష్ణ దాసులం మనం. ఎప్పుడైతే ఆ నిజస్థితిని, ఆత్మ యొక్క నిజస్థితి భగవంతుడి దాసుడు, శరీరం యొక్క నిజస్థితి భౌతికమైనటువంటి ప్రకృతికి యజమాని కావాలి అనుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈ శరీరాన్ని కూడా లేదు, నేనే భగవంతుడి దాసుని అన్నప్పుడు నువ్వు నేను చెప్పినట్టుగా వినడానికి నా దగ్గరకు వచ్చావు. కాబట్టి నువ్వు కూడా నాతో పాటు భగవంతుడి దాసుడు అని ఎప్పుడైతే శరీరం ఒప్పిస్తారో, శరీరం నొప్పియటం అంటే ఇంద్రియాలను ఒప్పించడం, ఎప్పుడైతే ఒప్పిస్తామో ఆ శరీరం కూడా ఆత్మస్థితికి, దాన్ని ఏమంటారు, శరీరం కూడా ఆత్మస్థితికి ఎదగటాన్ని బ్రహ్మభూత స్థితి, లేదు ఆత్మనే శరీర స్థితికి దిగజారిపోవటాన్ని ఏమంటారు, దేహాత్మ బుద్ధి. రెండు, ఆత్మ దేహము చెప్పినట్టుగా నడుచుకుంటే దేహాత్మ బుద్ధి, దేహము ఆత్మ చెప్పినట్టుగా నడుచుకుంటే బ్రహ్మభూత స్థితి. నెక్స్ట్, ఆ విధంగా అతని మనస్సు ఎప్పుడును కృష్ణ భక్తు నుండి వేరొక వైపునకు మరలదు. కృష్ణ భక్తి రసభావితుడి యొక్క మనసు ఎప్పుడు ఆ భగవంతుడి చింతన, భగవంతుడు ఏ విధంగా సేవ చేయాలా, భక్తుల్ని ఏ విధంగా సేవ చేయాలా, గురువుని ఏ విధంగా పాటించాలి, గురువు ఆజ్ఞలను ఏ విధంగా పాటించాలి, ఇదే ఆయన మనస్సు నిండా ఉంటుంది. తత్కారణంగా అతడు ఏది వనర్చినను అటువంటి చైతన్యంలో ఉన్న, అటువంటి మనస్సు చైతన్యంలో ఉన్నటువంటి భక్తుడు ఏది చేసినా కూడా, ఏ కర్మ చేసినా అది ఆది విష్ణువైన, చూడండి ఇక్కడ పదం చూడండి, ఆది విష్ణువు ఎవరు? విష్ణువుకు మూలం ఎవరు? హూ ఇస్ ద మూలం? బేస్. విష్ణువు యొక్క మూలం ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. వీళ్ళందరూ కూడా భగవంతుడి స్వ అంశలు. భగవంతుడు పొద్దున మనకు వచ్చింది అంశి, వీళ్ళ అవతారాలు, భగవంతుడు అవతారి. అదేవిధంగా వీళ్ళని ఒకవేళ స్వాంశాలు అనుకుంటే భగవంతుడు అంశి, అంశి నుంచి అంశాలు వస్తాయని. ఓకే, విష్ణు ప్రీత్యర్థమే యజ్ఞములన్నీ ఉద్దేశింపబడి ఉన్నందున అతని కర్మలన్నీను యజ్ఞ రూపంలో అగుచున్నవి. సో భక్తులు, అభక్తులు కానీ మామూలు అయితే ఏదో యజ్ఞాలు చేస్తూ ఉంటారు, కానీ భక్తుడు చేసే అసలు యజ్ఞం అంటే ఏంటి? భగవంతుడి యొక్క ప్రీత్యర్థము చేసే కర్మని యజ్ఞం అంటారు. సపోజ్ మనం నైవేద్యం సమర్పిస్తున్నాం, అది కూడా మనకు యజ్ఞశిష్ట శినస్సంతో యజ్ఞములు అర్పించడం అంటే భగవంతుడికి అర్పించడం అని, ప్రసాదాన్ని అర్పించడం కూడా యజ్ఞం అంటారు. కాబట్టి భక్తుడు భగవత్ ప్రీత్యర్థం చేసే ప్రతి కర్మ కూడా యజ్ఞం యొక్క రూపంలో అంటున్నారు. అట్టి యజ్ఞ రూప కర్మ ఫలములన్నీ నిత్యంగా
దివ్యత్వమునందు లీనమొకటిచే వానిని వనరించు వారెవ్వరును కర్మ ఫలములచే ప్రభావితులు కారు. సో చూడండి, ఇప్పుడు టెంపుల్లో అద్భుతమైన కీర్తన జరుగుతుంది. ఇదే హ్యాబిట్స్ లో ఇక్కడ పక్కకే వేరే రికార్డింగ్ థియేటర్ ఉంది. ఇక్కడ సినిమా థియేటర్. సినిమా థియేటర్ లో సినిమా పాటలు ఉంటాయి, ఇక్కడ ఉంది. ఇదేమో యజ్ఞము, సంకీర్తన యజ్ఞము, అదేమో భౌతికమైనటువంటి భోగము. థియేటర్ లో కూడా, ఇక్కడ రికార్డింగ్ థియేటర్ లో ఏదో సాంగ్స్ రికార్డింగ్ చేస్తారు. ఇదే మ్యూజిక్స్ అక్కడ కూడా ఉంటాయి. అక్కడ భౌతికమైనటువంటి సాంగ్స్ పాడుతా ఉన్నారు. అది యజ్ఞం కాదు, ఇది యజ్ఞము. సో కాబట్టి ఇది కర్మ ఫలంచే ప్రభావితులు గారు, అక్కడ కర్మ ఫలాలచే ప్రభావితులు అవుతారు. ఆ కర్మ వాళ్ళ మీద, సపోజ్ దాని ద్వారా వాళ్ళకు పేరు ప్రతిష్ట డబ్బులు రావచ్చు. దానివల్ల ఆ డబ్బుల వాళ్ళు ఇంకా ఏదైనా చెడు పనులు చేసే, ఇంకా భౌతికమైనటువంటి పనులు చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడైతే నా డబ్బులు వచ్చేది లేదు, ఇక్కడ కూడా ఏమొస్తుంది, ఆధ్యాత్మిక ధనం వస్తుంది. అంటే ఆధ్యాత్మిక సంపత్తి అంటే భగవంతుడి కృప, భగవంతుడి ప్రేమ మనకు లభ్యమవుతుంది. అక్కడ భౌతికమైనటువంటి భగవంతుడి యొక్క మాయ మనకు ధనాన్ని, పేరు ప్రతిష్ట చాలా జాగ్రత్త. నెక్స్ట్ శ్లోకం. కృష్ణ భక్తి రసభావన యందు సంపూర్ణంగా నిమగ్నుడైన మనుజుడు భగవద్ధామం తప్పక పొంది తీరును. ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం? లక్షణాలు. ఇప్పుడు లక్ష్యము. ఆ లక్షణాలన్నీ కూడా కొన్ని ఇచ్చాడు, అవి తెలుసుకున్నాము. కృష్ణ భక్తి రసభావనలో ఉండేవాడి లక్షణాలు తెలుసుకున్నాము. ఆ లక్షణాలతో జీవితాన్ని సాగించేవాడు యొక్క లక్ష్యము, వాడు భగవద్ధామం తప్పక చేరాలనే లక్ష్యంతో ఆ కర్మలు చేస్తూ ఉంటాడు. అటువంటి వాడు ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని పొందుతాడని చెప్తాడు. స్వీకరించినది మరియు అర్పింపబడినది అను రెండును బ్రహ్మమే అయినటువంటి ఆధ్యాత్మిక కర్మలయందు అతడు తత్పరుడై ఉండుటి అందుల కారణము. కాబట్టి ఇక్కడ చూడండి, స్వీకరించినది, అర్పింపబడినది మళ్ళీ తిరిగి చేది. అంటే లైక్ బ్యాంక్ లో క్యాష్ ఉన్నాడు, ఆయన క్యాష్ డిపాజిట్ తీసుకుంటాడు, క్యాష్ పేమెంట్ చేస్తాడు. రెండు కూడా ఆయనకు సంబంధించింది కాదు, బ్యాంకుకి సంబంధించింది. అలానే మానవుడు కూడా తన జీవితంలోకి ఏది వచ్చినా అది భగవంతుడి కొరకు అనుకుంటాడు. తన జీవితంలోంచి ఏది వెళ్ళినా కూడా అది కూడా మేబీ అది భగవత్ నిర్ణయము అని అనుకుంటాం. పొద్దున నిన్నేది వచ్చింది మనం. సో మనం కూడా ఏమని ఫీల్ అవ్వాలి? ఇప్పుడు సపోజ్ నేను టెంపుల్లో గెస్ట్ రూమ్ లో కథామృతం చెప్తున్నాను. సో ఇది టెంపుల్ రూమ్, సరే ఒక రోజు కొరకు మనం 1 గంట సేపటి కొరకు ఇక్కడ ఉంటాము. దాని తర్వాత ఇది టెంపుల్ కొరకే ఉంటుంది. మనం ఈ 1 అవర్ వాడుకున్నాం మనం. సో కాబట్టి మన జీవితంలో ఏది వచ్చినా, ఏది వెళ్ళిపోయినా కూడా భక్తుడు ఆధ్యాత్మికంగా భావిస్తాడు. నెక్స్ట్, కృష్ణ భక్తి భావన ఎందలి కర్మలు ఏ విధంగా అంత్యమున మనుజుని ఆధ్యాత్మిక గమ్యమును చేర్చగలవో ఇచ్చట వివరింపబడింది. కృష్ణ భక్తి యందు పలు కార్యములు కలవు, అవన్నీను రాబో శ్లోకములందు వివరింపబడినను ప్రస్తుతము మాత్రము కృష్ణ భక్తి భావన ఎందలి సిద్ధాంతము తెలుపబడింది. భౌతికత్వమున బద్ధుడైన బద్ధజీవి భౌతిక భావన ఎంది కర్మ నిర్వహింపవలసి వచ్చినను ఏది ఒక విధంగా దాని నుండి అతడు ముక్తుడు కావలసింది. ఆ విధంగా బద్ధజీవుడు భౌతిక భావన నుండి ముక్తిని పొందు విధానమే కృష్ణ భక్తి రస భావనము. ఉదాహరణకు, పాల పదార్థమును అధికంగా భుజించడం వలన కలిగిన అతిసార వ్యాధిచే బాధపడు రోగిని పాలకు సంబంధించినదే అయిన పెరుగును తినిపించడం ద్వారా బాగుపరిచినట్లు విషయ భావనలో రక్తుడైన బద్ధజీవుని భగవద్గీత యందు ఇచ్చట తెలుపబడిన కృష్ణ భక్తి భావన ద్వారా బాగుపరచవచ్చు. ఈ పద్ధతి యజ్ఞము లేదా విష్ణు ప్రీత్యర్థమై వర్ణింపబడు కర్మగా తెలుపబడింది. భౌతిక జగమందలి కర్మలు ఎంత ఎక్కువగా విష్ణువు కొరకై నిర్వహింపబడినో అంత అధికంగా వాతావరణం ఆధ్యాత్మికంగా రూపొందగలదు. సో కాబట్టి ఇక్కడ మనకు అద్భుతమైన ఎగ్జాంపుల్ కూడా చెప్తారు. పాలతో మనకు ఏదన్నా స్టమక్ ప్రాబ్లం వస్తే పెరుగుతో దాన్ని తీర్చినట్టుగా ఈ భౌతికమైనటువంటి భగవంతుడి యొక్క అనంత శక్తుల్లో ఈ భౌతికమైనటువంటి శక్తి ఒకటి. ఈ భౌతికత్వం ద్వారా మనము బద్ధులమైతే బందీ అయినట్టయితే మళ్ళీ దీన్ని మనము ఆధ్యాత్మికం ద్వారా తీర్చొచ్చు. అంటే భౌతికత్వం కూడా భగవంతుడి యొక్క శక్తి, ఆధ్యాత్మికం కూడా భగవంతుడి శక్తి. సో మనకి ఎప్పుడైతే సపోజ్ ఇనుప గొలుసులతో మనం ఎవరైనా కట్టేశారనుకో, సో దేంతో ఇనుప గొలుసులు తెంపొచ్చు మనం?
దేంతో కోసేస్తారు? మన ఇంటికే ఐరన్ ది లాక్ వేసాం, కీ పోయింది, దేంతో వెల్డింగ్ కోయొచ్చు దాన్ని? మిషన్ తో గురుజీ. అది ఐరన్ దే కదా, ఐరన్ గొలుసుని ఐరన్ మిషన్ తోనే కోసేయచ్చు కదా. సో కాబట్టి మనం కూడా భౌతికంతో మనం బందీ అవుతే ఆధ్యాత్మికం అంటే భగవంతుడి యొక్క భౌతిక శక్తిచే మనము బంధింపబడ్డాము. అదే భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక శక్తిచే మనం బంధ విముక్తులం కాగలము. దానికి మనకి ఏం చెప్తున్నారు? ఆ ఆధ్యాత్మిక శక్తి అంటే భగవంతుడి యొక్క గీత అనే దివ్య జ్ఞానము చేత భౌతికమైనటువంటి అజ్ఞానం చేత బందీలమయ్యాము. ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం అనే లేజర్ ద్వారా, గీతా జ్ఞానం ద్వారా మనము బంధ విముక్తులం కాగలము. భగవద్గీత ప్రకారం మన జీవితాన్ని, భగవద్గీత ఏం బోధిస్తుంది? విష్ణు ప్రీత్యర్థము జీవించండి. దాంట్లో మనకు భగవంతుడు ఆల్రెడీ 9.26-27 మనకు చక్కగా వివరించారు భగవంతుడు మనం ఏం చేయాలా. 9.27 ప్రతి ఒక్కరు జీవించడానికి కావాల్సింది ఏంటి? ముఖ్యంగా మనకు కావాల్సింది జీవించడానికి షెల్టర్ లేకున్నా పర్వాలేదు, కట్టుకోవడానికి బట్టలు కూడా లేకున్నా పర్వాలేదు, కానీ జీవించడానికి కావాల్సింది ఫుడ్ కావాలా, గాలి కావాలా, నీరు కావాలా, ఈ 3 కావాలా. కాబట్టి భగవంతుడు ఏమంటాడు? ముఖ్యంగా భోజనము. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపకృతం అష్టామి ప్రయతాత్మన. పత్రమునైనను, పుష్పమునైనను, ఫలమునైనను లేదా జలమునైనను ప్రేమతో భక్తితో ఎవరైనా అర్పించినచో నేను స్వీకరిస్తానని భగవంతుడు ఇక్కడ చెప్పాడు. కాబట్టి భగవంతుడికి అర్పించింది తీసుకోవడం వల్ల మనకు లాభం ఏంటి, భగవంతుడికి అర్పించింది తీసుకోవడం వల్ల మనకు నష్టం ఏంటి అనేది మనకు 3.13 మనకు చెప్తారు. ఓకే, యజ్ఞశిష్ట భగవద్గీత 3వ అధ్యాయము 13. యజ్ఞశిష్టాశినస్సంతో ముచ్యంతే సర్వ కిల్బిషై భుంజతే తే త్వగం పాప ఏ పచంతి ఆత్మ కారణ. యజ్ఞమున అర్పింపబడిన అంటే చూడండి, ఎవరింట్లో అయితే రోజు నైవేద్యం సమర్పిస్తున్నారో ఆ నైవేద్యం ఈజ్ నథింగ్ బట్ యజ్ఞము. అదే మనము ఒక 4 బ్రాహ్మణులను పిలిచి యజ్ఞకుండలు ఏర్పాటు చేసి యజ్ఞం చేయాలంటే రోజు 5,000 10,000 కావాలి, చేయలేం మనం. కాబట్టి రోజు 3 పూటలు మనం భగవంతుడికి అట్లీస్ట్ 2 పూటలు నైవేద్యం సమర్పిస్తున్నామంటే 2 పూటలు యజ్ఞం చేస్తున్నట్టు. కాబట్టి యజ్ఞమున అర్పింపబడిన ఆహారం స్వీకరించడం వలన భక్తులు సర్వ విధములైన పాపం నుండి ముక్తులు కాగలరు. ఒకవేళ యజ్ఞమున అర్పింపబడినటువంటి భోజనం చేస్తే పాపాన్ని మీరు భుజించిన వాళ్ళు అవుతున్నారు. సో ఇక్కడ మనకు భగవంతుడు ఏం చెప్తున్నాడు? విష్ణు ప్రీత్యర్థమే కర్మలు చెయ్యాలి. ఆ విష్ణు మరి ఏం కర్మలు చెయ్యాలి ఏంటి అనేది మనకు బోధిస్తా ఉన్నారు 9.27 యత్ కరోషి యదశ్నాసి యత్ జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ యత్ కురుష్వ మదర్పణం. ఓ కౌంతేయ, నీవు ఏది వనరించినను, ఏది భుజించినను, ఏది హోమం చేసినను, ఏది దానం వసిగినను, ఏ తపస్సును ఆచరించినను వాటన్నింటిని కూడా నాకు అర్పణగా చేయండి అని భగవంతుడు మనకు బోధిస్తున్నాడు. సో ఆ బోధనను మనం తూచా తప్పకుండా పాటిస్తే ఖచ్చితంగా భగవంతుడు ఏమంటున్నాడు? కృష్ణ భక్తి రసభావన ఎందు ఎవరైతే కర్మలు చేస్తారో వాళ్ళు తప్పకుండా భగవద్ధామం చేరుకుంటారని చెప్తున్నాడు. తర్వాత బ్రహ్మం అనగా ఆధ్యాత్మిక భావము. శ్రీకృష్ణ భగవానుడే పరబ్రహ్మము, బ్రహ్మము పరబ్రహ్మం. సో బ్రహ్మం అంటే ఆధ్యాత్మికము, తర్వాత భగవంతుడు పరబ్రహ్మము. ఆధ్యాత్మికానికే మూలము భగవంతుడు. అతని దివ్య శరీర కాంతి ఆధ్యాత్మిక తేజమైన బ్రహ్మజ్యోతిగా పిలువబడును. స్థితిని కలిగిన ప్రతిదియు ఆ బ్రహ్మజ్యోతి ఎందే నిలిచి ఉండును. కానీ అట్టి జ్యోతి మాయ చేయలేక ఇంద్రియ భోగం చే కప్పబడినప్పుడు భౌతికమని తెలియబడును. అట్టి భౌతికేతర కృష్ణ భక్తి భావన చే శీఘ్రమే తొలగబడుచున్నందున ఆ భావన యందు అర్పణము చేయబడినది. అట్టి అర్పణమును స్వీకరించినది అర్పణ విధానము, అర్పణము చేయువాడు దాని ఫలములన్నీ బ్రహ్మమే, పరతత్వమే అయింది. మాయచే ఆవరింపబడిన బ్రహ్మము భౌతికం కాగా బ్రహ్మమునకు అనుసంధానము కావింపబడిన భౌతిక పదార్థము ఆధ్యాత్మిక గుణమున తిరిగి పొందును. మోహ చైతన్యమును బ్రహ్మ భావనలోకి
మార్చుటే కృష్ణ భక్తి రసభావన మార్గం. అట్టి కృష్ణ భక్తి భావనలో మనస్సు సంపూర్ణముగా మునిగి ఉన్న స్థితియే సమాధి అని పిలువబడును. అట్టి స్థితిలో వనరింపబడు సర్వము యజ్ఞమే అనబడును. కావున అటువంటి ఆధ్యాత్మిక చైతన్య అవస్థ యందు అర్పించువాడు అర్పణము, స్వీకారము, కర్త, ఫలము లేదా అంతిమ లాభములన్నీయును పరబ్రహ్మంతో ఏకమగును. అది కృష్ణ భక్తి రసభావనము. దీనికి మన ఆచార్యులు చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్తారు. ఈ ప్రపంచంలో ఎన్నో నదులు ఉన్నాయి. ఆ నదుల యొక్క అంతిమ లక్ష్యం ఎక్కడ? నదులన్నీ కూడా డిఫరెంట్ సముద్రం కూడా, బట్ సముద్రం ఇస్ ద అంతిమ లక్ష్యము. ఆ నదులు స్పెషల్ గా వర్షాకాలంలో ఎంత ఉరకలేస్తా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళడానికి? సముద్రంలో కలవడానికి. అదే విధంగా ఈ యొక్క సృష్టిలో ఎన్నో జీవులు ఉన్నారు. ఆ జీవుల యొక్క అంతిమ లక్ష్యము భగవంతుడు, భగవద్ధామము. మళ్ళీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ నదిలో వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది? అగైన్ సముద్రం నుంచి ఆవిరై ఇదొక సైకిల్ లాగా, అంతేనా? వేరే ఎక్కడి నుంచో సృష్టింపబడుతుంది ఆ వాటర్. అదే విధంగా మనందరం కూడా, మనందరి యొక్క గమ్యస్థానం ఏంటి? భగవద్ధామం. ఎందుకు? అక్కడి నుంచి వచ్చాము. ఈ భౌతికమైంది ఎన్నో ప్రదేశాలను అవి వాటికి సౌకర్యాలను కల్పిస్తూ లాస్ట్ అక్కడ ఆగుతుందా? ఎంత రిజర్వాయర్లు కట్టినా ఆగదు, వదిలేయాల్సిందే. అలా ఆపాలని చూస్తే ఏమవుతుంది? తెగిపోతుంది. ఉంటాయా రిజర్వాయర్లు? ఖచ్చితంగా గేట్ పెట్టాల్సిందే, వదిలేయాల్సిందే. కాబట్టి మనని కూడా ఈ శరీరం ఆపదు, బంధువులు ఆపలేరు, మిత్రులు ఎవరైనా ఆపగలుగుతారా? ఎంతో మనం ప్రేమిస్తాం, కానీ మనం ఆపగలుగుతామా? వాళ్ళ గమ్యస్థానానికి వాళ్ళు శరీరం వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. శరీరం అనేది లైక్ రిజర్వాయర్ కు గేట్ లాంటిది. కానీ ఆగుతుందా? ఆగదు. కాబట్టి సో మనందరం కూడా గంగ ఎంతో మందిని పవిత్రం చేసుకుంటూ పోతా ఉంటుంది. ఎంతో మంది దాంట్లో మలినం వేస్తారు, కానీ ఆ మలినాన్ని పట్టించుకోదు. మలినాన్ని పక్కకు దోసేస్తూ ఉంటుంది. అదే విధంగా మనతో పాటు కూడా ఎంతో మంది దాని ఏమంటారు అధర్మ పరులు కానీ ఎంతో మంది కూడా మనతో పాటు రావచ్చు, మనతో పాటు వచ్చినట్టు వచ్చి మన గమ్యస్థానం ఎక్కడ కూడా బ్రేక్ కాకుండా ఆగకుండా ముందుకు సాగుతూ ఉండాలి. ముందుకు సాగడము అంటే గమ్యస్థానం భగవద్ధామం. భగవద్ధామం కాకుండా మిగతావి డైవర్షన్ చేసుకున్నాం అనుకోండి, సో మళ్ళీ మానవ జన్మ అంటూ దొరకదు. కాబట్టి ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. సో కాబట్టి కృష్ణ భక్తి రస భావన అనేది చాలా ముఖ్యమైనది. దాని యొక్క లక్షణాలు చెప్పాము. దాని యొక్క లక్ష్యము భగవద్ధామము చేరుకోవటము. ఆ ఫార్ములాస్, ఆ లక్షణాలు ఎవరైతే పాటిస్తారో భగవంతుడే మాటిస్తున్నాడు, గ్యారంటీగా నా యొక్క ధామాన్ని చేరుకుంటారు అని. సో ఇంతటితో మనం ముగిద్దాం. గ్రంథరా శ్రీమద్ భగవద్గీతకి జయ. శ్రీ రాధారమణ లాల్ की जय, राधा मदन मोहन की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्रीपाद गुरु महाराज की जय.